హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? మ్యాస్ట్ సెల్ అంటే ఏంటి? కమింగ్ టు ఇట్స్ డెఫినిషన్, ఇట్ ఈస్ ఏ బోన్ మ్యారో డిరైవ్డ్ లార్జ్ మోనోన్యూక్లియర్ టిష్యూ రెసిడెంట్ ఇన్నేట్ ఇమ్యూన్ సెల్ విత్ స్పెషల్ సెక్రెటరీ ప్రాపర్టీస్. ఈ డెఫినిషన్కి మీనింగ్ ఏంటో వర్డ్ బై వర్డ్ డీకోడ్ చేసి చూద్దాం. ఫస్ట్, ఇట్ ఈస్ ఏ బోన్ మ్యారో డిరైవ్డ్ సెల్. ఇది బోన్ మ్యారోలో నుంచే పుట్టినా కూడా రిమైనింగ్ బ్లడ్ సెల్స్ లాగా మనకు బ్లడ్లో ఏమీ కనిపించదు. సూన్ ఆఫ్టర్ ఇట్స్ బర్త్ ఇట్ విల్ రీచ్ టిష్యూస్ అండ్ విల్ సెటిల్ దేర్ యాజ్ టిష్యూ రెసిడెంట్ ఇన్నేట్ ఇమ్యూన్ సెల్ వేర్ దే విల్ షో స్పెషల్ సెక్రెటరీ ప్రాపర్టీస్. ఇది సెటిల్ అయిన టిష్యూస్లో దీన్ని కనుక మనం ట్రిగ్గర్ చేసినా యాక్టివేట్ చేసినా దే విల్ సెక్రీట్ సెవరల్ మీడియేటర్స్ ఇన్ దోస్ టిష్యూస్. కమింగ్ టు ఇట్స్ ఎంబ్రియాలజీ, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బోన్ మ్యారో. డెఫినేషన్లోనే మనకు తెలిసింది. ఫ్రమ్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్, దీని నుంచి మైలాయిడ్ స్టెమ్ సెల్ వస్తుంది. దాని నుంచి మ్యాస్ట్ సెల్ ప్రికర్సర్ వస్తుంది. ఈ మ్యాస్ట్ సెల్ ప్రికర్సర్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ సెల్. ఇమ్మెచ్యూర్ మ్యాస్ట్ సెల్ అంటే వితౌట్ ఎనీ గ్రాన్యూల్స్. ఇలా తయారైన మ్యాస్ట్ సెల్ ప్రికర్సర్ బోన్ మ్యారోలో నుంచి వెంటనే దే విల్ ఎంటర్ బ్లడ్ స్ట్రీమ్ and finally reaches tissues to become mature cell. Mature cell అంటే ఏంటి? A cell with granules. ఇలాగా ఒక ఇమ్మెచ్యూర్ మ్యాస్ట్ సెల్ ప్రికర్సర్ టిష్యూస్లోకి వెళ్ళాక మెచ్యూర్ గ్రాన్యులార్ సెల్గా మారడానికి ఏది హెల్ప్ అవుతుంది? స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ అండ్ ఇంటర్ల్యూకిన్-3 విత్ ఇన్ దోస్ టిష్యూస్. ఈ స్టెమ్ సెల్ ఫ్యాక్టర్కి రెస్పాండ్ అవ్వడానికి మన మ్యాస్ట్ సెల్ దగ్గర రిసెప్టార్ ఉంటుంది. దాన్నే కిట్ రిసెప్టార్ అని అంటాం. సో ఫైనల్గా మనకు ఒక మెచ్యూర్ మ్యాస్ట్ సెల్ టిష్యూస్కి వచ్చి సెటిల్ అయిపోయి విల్ బి రెడీ టు ఎక్స్ప్లోడ్. వెన్ ఎవర్ ఏ ట్రిగ్గర్ కమ్స్ అండ్ యాక్టివేట్స్ మ్యాస్ట్ సెల్ విల్ ఎక్స్ప్లోడ్ ఆల్ ఇట్స్ కంటెంట్స్. హిస్టమిన్, హెపారిన్ వీటన్నిటిని రిలీజ్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? గ్రాన్యూల్స్ ఉన్న మెచ్యూర్ మ్యాస్ట్ సెల్ని మనం ఎప్పుడు కూడా బ్లడ్లో కానీ బోన్ మ్యారోలో కానీ చూడలేము. ఒకవేళ అలాంటి సెల్ని కనుక మనం చూస్తే బ్లడ్ స్ట్రీమ్లో కానీ బోన్ మ్యారోలో కానీ ఇదొక అబ్నార్మల్ కండిషన్ అనమాట. ఆ అబ్నార్మల్ కండిషన్ పేరేంటి? దానికి ఆన్సర్ ఈ వీడియో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ మ్యాస్ట్ సెల్ ఎక్కడ సెటిల్ అవుతుంది, ఎలాంటి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది, దాన్ని బట్టి రెండుగా డివైడ్ చేశారు. మ్యాస్ట్ సెల్ ఈజ్ ఆఫ్ 2 types, type 1 అండ్ type 2. type 1 మ్యాస్ట్ సెల్ వచ్చి కనెక్టివ్ టిష్యూస్లో సెటిల్ అవుతుంది. కనెక్టివ్ టిష్యూ CT, ఇట్ విల్ రిలీజ్ 2 enzymes, కైమేస్, C for కైమేస్, T for tryptase. కనెక్టివ్ టిష్యూలో సెటిల్ అయ్యే మ్యాస్ట్ సెల్ ఏంటి? type 1 మ్యాస్ట్ సెల్. ఏమేమి సెక్రీట్ చేస్తుంది? CT, కైమేస్, ట్రిప్టేస్. నెక్స్ట్ type 2, T for 2, T for tryptase. ఇది ట్రిప్టేస్ని మాత్రమే సెక్రీట్ చేస్తుంది. type 2 మ్యాస్ట్ సెల్ ఎక్కడ సెటిల్ అవుతుంది? మ్యూకోసా ఆఫ్ GI ట్రాక్ట్, రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ కంజంక్టైవా. type 1 మ్యాస్ట్ సెల్స్ కనెక్టివ్ టిష్యూస్లో సెటిల్ అవుతుంది కదా. కనెక్టివ్ టిష్యూస్ ఏవో చూద్దాం. సబ్మ్యూకోసా ఆఫ్ GI ట్రాక్ట్, రెస్పిరేటరీ ట్రాక్ట్. యాజ్ ఎ డర్మటాలజిస్ట్ మెయిన్గా మన డర్మిస్లో సెటిల్ అయ్యే మ్యాస్ట్ సెల్ వచ్చి type 1 మ్యాస్ట్ సెల్. అబండెంట్లీ ప్రెజెంట్ ఇన్ పాపిల్లరీ డర్మిస్ అరౌండ్ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అండ్ అపెండేజెస్. క్లియర్? మ్యాస్ట్ సెల్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి? బోత్ మ్యూకోసా అండ్ సబ్మ్యూకోసా ఆఫ్ GI ట్రాక్ట్, రెస్పిరేటరీ ట్రాక్ట్, కంజంక్టైవా అండ్ డర్మిస్. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డర్మిస్లో ఉన్న type 1 మ్యాస్ట్ సెల్స్. They will secrete both kymase and tryptase. Coming to its demonstration, protein HND stainsతో మనం స్టెయిన్ చేసి చూస్తే we can't stain granules as HND stain does not stain granules. సైటోప్లాజం ఇంకా ఎలా కనిపిస్తుంది? ఎలాంటి గ్రాన్యూల్స్ లేకుండా పేల్ ఆర్ ఎంటీగా కనిపిస్తుంది విత్ ఏ సెంట్రల్ డార్క్ రౌండ్ న్యూక్లియస్ గివింగ్ రైజ్ టు ఫ్రైడ్ ఎగ్ అపియరెన్స్. ఈ పిక్చర్లో మీరు చూస్తే ఈ సెంటర్లో ఉన్న ఎల్లోనేమో సెంట్రల్ డార్క్ రౌండ్ న్యూక్లియస్తో పోల్చారు. చుట్టూ ఉన్న ఎగ్ వైట్నేమో పేల్ ఆర్ ఎంటీ సైటోప్లాజంతో పోల్చారనమాట. అందుకే దీనికి ఫ్రైడ్ ఎగ్ అపియరెన్స్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా ఇది హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. దీనికి ఎందుకు ఫ్రైడ్ ఎగ్ అపియరెన్స్ అని పెట్టారో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్, కమింగ్ టు ఇమ్యూనోహిస్టోకెమికల్ స్టెయిన్స్. మోస్ట్ స్పెసిఫిక్ వచ్చేసి ట్రిప్టేస్ అనమాట. మోస్ట్ స్పెసిఫిక్ ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్ ఏది మ్యాస్ట్ సెల్కి? ట్రిప్టేస్. ఎందుకు?
ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే బోత్ టైప్ 1 మ్యాస్ట్ సెల్ టైప్ 2 మ్యాస్ట్ సెల్ సెక్రీట్ చేసే ఎంజైమ్ ఏంటి ట్రిప్టేస్. సో ఇట్ బికేమ్ మోస్ట్ స్పెసిఫిక్ ఇమ్యూనోహిస్టోకెమికల్ మార్కర్. నెక్స్ట్ కిట్. ఆల్రెడీ చెప్పాను కదా, స్టెమ్ సెల్ ఫ్యాక్టర్కి రెస్పాండ్ అవ్వడానికి కిట్ రిసెప్టార్ అని ఉంటుందని. ఆ కిట్ రిసెప్టార్కి ఇంకొక పేరే కిట్, ఇంకో పేరు CD117. ఇలా దానికి చాలా పేర్లు ఉన్నాయి. కమింగ్ టు స్పెషల్ స్టెయిన్స్. ఇందాక ఏం చూసాం, H&E స్టెయిన్ కెనాట్ స్టెయిన్ గ్రాన్యూల్స్. సో ఇప్పుడు స్పెషల్ స్టెయిన్స్ క్యాన్ స్టెయిన్ గ్రాన్యూల్స్ బట్ మెటాక్రోమాటికల్లీ. వాట్ డూ వీ మీన్ బై మెటాక్రోమేషియా? మెటాక్రోమేషియా అంటే ఏంటంటే మనం తీసుకున్న స్టెయిన్ కలర్ ఒకటి కానీ రిజల్టెంట్ స్టెయిన్ ఏమో ఇంకో కలర్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టొల్యూడిన్ బ్లూ తీసుకుంటాం, యాక్చువల్గా ఇది బ్లూగా స్టెయిన్ చేయాలి కానీ గ్రాన్యూల్స్ అనేవి వైలెట్ గాను రెడ్డిష్ పర్పుల్ గాను స్టెయిన్ అవుతుంది అనమాట. సో వాడే కలర్ ఒకటి, రిజల్టెంట్ కలర్ ఇంకొకటి, దీన్నే మనం మెటాక్రోమేషియా అంటాం. అదే ఆర్థోక్రోమేషియా అంటే ఏంటంటే వాడే కలర్ ఒకటే, రిజల్టెంట్ కలర్ కూడా సేమ్ ఉంటే దాన్ని ఆర్థోక్రోమేషియా అంటాం. ఇంకొన్ని స్పెషల్ స్టెయిన్స్ ఏవంటే జిఎంసార్ స్టెయిన్, రైట్ స్టెయిన్, వీటిలో కూడా గ్రాన్యూల్స్ రెడ్డిష్ పర్పుల్గా స్టెయిన్ అవుతాయి అన్నమాట. ఇలా స్టెయిన్ అయిన గ్రాన్యూల్స్ అన్నీ దే మే అబ్స్క్యూర్ న్యూక్లియస్ ఆల్సో. సో న్యూక్లియస్ కనపడకుండా ఈ గ్రాన్యూల్స్ అన్నీ స్టెయిన్ అవ్వచ్చు. కమింగ్ టు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే మన మ్యాస్ట్ సెల్ ఎలా కనిపిస్తుంది? రౌండ్ టు స్పిండిల్ సెల్ విత్ లార్జ్ లాంగ్ విల్లై అట్ పెరిఫెరీ. ఇక్కడ మీరు చూడొచ్చు, రౌండ్ టు స్పిండిల్ సెల్ విత్ లార్జ్ లాంగ్ విల్లై అట్ పెరిఫెరీ. నెక్స్ట్ న్యూక్లియస్ ఎలా ఉంటుంది? సెంట్రల్ రౌండ్ టు ఓవెల్ న్యూక్లియస్. ఇంకా సైటోప్లాజం ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి విత్ ఫుల్ ఆఫ్ న్యూమరస్ మెంబ్రేన్ బౌండ్ ఎలక్ట్రాన్ డెన్స్ గ్రాన్యూల్స్ ఇన్ సైటోప్లాజం. ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం గ్రాన్యూల్సే ఉన్నాయి సైటోప్లాజం అంతా. యాక్చువల్గా ఈ మ్యాస్ట్ సెల్కి మ్యాస్ట్ సెల్ అని ఎలా పేరు పెట్టారంటే ఇట్ ఈస్ గివెన్ ఫ్రమ్ ద నేమ్ మ్యాస్టుంగ్, MASTUNG, అంటే ఫ్యాటెన్డ్ సెల్ ఆర్ వెల్ ఫెడ్ స్టేట్ అనమాట. ఇక్కడ ఈ సెల్ మొత్తం ఫుల్గా గ్రాన్యూల్స్తోనే ఉంది కాబట్టి వెల్ ఫెడ్ స్టేట్ అనమాట. దాన్నే మ్యాస్టుంగ్ అంటాం. దాని నుంచి మనకు మ్యాస్ట్ సెల్ అనే వర్డ్ డిరైవ్ చేశారు. సో బికాస్ ఆఫ్ దిస్ ఫుల్ ఆఫ్ గ్రాన్యూల్స్ ఇట్ ఈస్ గివెన్ ద నేమ్ మ్యాస్ట్ సెల్. కమింగ్ టు ట్రిగ్గర్స్ ఆఫ్ మ్యాస్ట్ సెల్ అండ్ దేర్ రిసెప్టార్స్. There are various triggers for mast cells. Almost each and everything ప్రతిదీ మ్యాస్ట్ సెల్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఇమ్యూనోలాజికల్ ట్రిగ్గర్ అండ్ నాన్ ఇమ్యూనోలాజికల్ ట్రిగ్గర్స్. కమింగ్ టు ఇమ్యూనోలాజికల్ ట్రిగ్గర్, ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇక్కడ IgE యాంటీబాడీ. ఇక్కడ E అంటే ఎప్సిలాన్ అనమాట. అందుకే దీని యొక్క రిసెప్టార్కి FC ఎప్సిలాన్ R1 రిసెప్టార్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మ్యాస్ట్ సెల్ డయాగ్రామ్ గీసి దీని యొక్క ట్రిగ్గర్ IgE ఎలా యాక్ట్ చేస్తుందో చూద్దాం. మ్యాస్ట్ సెల్కి ఫుల్గా దాని సర్ఫేస్ మీద ఈ FC ఎప్సిలాన్ R1 రిసెప్టార్స్ ఉంటాయన్నమాట. దీనికి FC అని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ హ్యాస్ హై అఫినిటీ టువర్డ్స్ FC పోర్షన్ ఆఫ్ IgE యాంటీబాడీ. మనకు తెలిసిందే ప్రతి యాంటీబాడీకి ఒక FC ఎండ్ ఉంటుంది, 2 FAB ఎండ్లు ఉంటాయి. ఇప్పుడు నేను గీస్తున్నాను చూడండి, ఇవి వచ్చేసి FAB ఎండ్లు అనమాట. నాకు కొంచెం లైన్ వేయడంలో ఎక్స్పీరియన్స్ లేదు, అదే లైన్ డయాగ్రామ్స్ కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఇంకొక యాంటీబాడీ గీద్దాం, IgE యాంటీబాడీ. ఇవి వచ్చేసి 2 FAB ఎండ్లు, ఒక FC ఎండ్. ఎప్సిలాన్ రిసెప్టార్కి FC ఎండ్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మన బాడీలోకి ఒక ట్రూ అలర్జెన్ లైక్ పోలెన్ అనుకుందాం, పోలెన్ ఎంటర్ అయిందో అది వచ్చేసి ఈ FAB ఎండ్కి అటాచ్ అవుతుంది. ఒకే ఒక యాంటీబాడీ కాకుండా అట్ ఏ టైం 2 యాంటీబాడీస్కి అటాచ్ అవుతుంది. ఎందుకు? టు క్రాస్ లింక్ దీస్ 2 IgE antibodies which in turn cross links these epsilon receptors. Whenever 2 epsilon receptors gets cross linked, it will activate the mast cell and it will release mediators from mast cell. So ఇది ట్రూ అలర్జెన్ వచ్చి mast cell ని యాక్టివేట్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ విచ్ ఈస్ IgE మీడియేటెడ్. నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి? యాంటీబాడీ అగైనెస్ట్ IgE. కొన్నిసార్లు మన బాడీయే మన IgE యాంటీబాడీస్కి అగైనెస్ట్గా యాంటీబాడీ ప్రొడ్యూస్ చేయొచ్చు, యాంటీ-IgE యాంటీబాడీ.
సో ఇది ఎలా ట్రిగ్గర్ చేస్తుంది మన మ్యాస్ట్ సెల్ని? సేమ్ ఈ పోలన్ ప్లేస్లో మనం యాంటీ ఐజీఈ యాంటీబాడీని పెట్టామంటే ఒక్క యాంటీ ఐజీఈ యాంటీబాడీ వచ్చి 2 ఐజీఈ యాంటీబాడీస్కి అటాచ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్, క్రాస్ లింకింగ్ ఆఫ్ యాంటీబాడీస్, దెన్ క్రాస్ లింకింగ్ ఆఫ్ రెసెప్టర్స్, యాక్టివేషన్ ఆఫ్ మ్యాస్ట్ సెల్. అదే డైరెక్ట్గా ఎఫ్సి ఎప్సిలాన్ R1కి అగైనెస్ట్గానే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తే మన బాడీ సేమ్ ఒక యాంటీబాడీ వచ్చి 2 రిసెప్టార్స్కి ఒకేసారి అటాచ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ మనం ప్రొడ్యూస్ చేసే ఆటో యాంటీబాడీస్ అన్ని ఐజీజీ టైప్లో ఉంటాయి. సో ఒకేసారి రెండిటికి బైండ్ అవుతుంది. ఈ 2 ఎప్సిలాన్ రిసెప్టార్స్ క్రాస్ లింక్ అవుతుంది. వన్స్ క్రాస్ లింక్డ్ మ్యాస్ట్ సెల్ విల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ ఇట్ విల్ రిలీజ్ ఇట్స్ మీడియేటర్స్ లీడింగ్ టు అలర్జిక్ రియాక్షన్స్. సో ఇక్కడ ఈ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి మ్యాస్ట్ సెల్స్ యాక్టివేట్ అయ్యి కలిగే అలర్జిక్ రియాక్షన్ని ఆర్టికేర్ అని ఏమంటాం? ఆటో ఇమ్యూన్ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా. మిమ్మల్ని కనుక ఆటో ఇమ్యూన్ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా రీజన్స్ ఏవి అని అడిగితే 2 యాంటీబాడీస్ పేర్లు చెప్పాలి. వన్ ఈస్ అగైనెస్ట్ ఐజీఈ, అనదర్ వన్ ఈస్ అగైనెస్ట్ ఇట్స్ రిసెప్టర్ ఎఫ్సి ఎప్సిలాన్ R1 రిసెప్టర్. అదే వాట్ ఆర్ ద అసోసియేటెడ్ డిసీజెస్ అని అడిగితే అప్పుడు మిగిలిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పేర్లు చెప్పాలి. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చి హషిమోటోస్ థైరాయిడైటిస్, ఇంకోటి వచ్చి రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీనికి మన ఆటో ఇమ్యూన్ అర్టికేరియాకి కనెక్షన్ ఏంటి, లింక్ ఏంటో చూద్దాం. హషిమోటోస్ థైరాయిడైటిస్లో మనందరికీ తెలిసిందే, అవర్ ఓన్ బాడీ ప్రొడ్యూసెస్ ఆటో యాంటీబాడీస్ అగైనెస్ట్ థైరాయిడ్ పెరాక్సిడేస్ ఆర్ థైరోగ్లోబ్యులిన్. మన మ్యాస్ట్ సెల్ మీద ఈ ఐజీజీ, జీ ఫర్ గామా, దీని యొక్క రిసెప్టార్స్ ఉంటాయి. ఎఫ్సి గామా R2 రిసెప్టార్ సేమ్ ఐజీఈకి ఉన్నట్టే ఐజీజీకి ఉంటుంది. ఇది వెళ్ళి బైండ్ అయ్యి మన మ్యాస్ట్ సెల్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆటో యాంటీబాడీ అగైనెస్ట్ అవర్ ఐజీజీ యాంటీబాడీ. ఇది వచ్చి ఐజీజీకి బైండ్ అయ్యి ఈ కాంప్లెక్స్ కాస్త ఎలానో ఐజీజీకి రిసెప్టర్ ఉంది కదా మ్యాస్ట్ సెల్ మీద, ఎఫ్సి గామా R2 రిసెప్టార్స్ని స్టిమ్యులేట్ చేసి మ్యాస్ట్ సెల్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. వన్స్ మ్యాస్ట్ సెల్ యాక్టివేట్ అయితే హిస్టమిన్ రిలీజ్ అవుతుంది. హిస్టమిన్ వెళ్ళి వీల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి, పెథాలజీ ఏంటి? ఆటో ఇమ్యూనిటీ. సో ఈ 2 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా అసోసియేటెడ్ విత్ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియాస్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటే విటిలిగో, పర్నీషియస్ ఎనీమియా, ఎస్ఎల్ఈ, ఎటోపిక్ డర్మటైటిస్ కూడా అసోసియేటెడ్ విత్ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియానే. ఇలా మన బాడీలో ఆటో ఇమ్యూనిటీ ఉంటే ఆబ్వియస్లీ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫార్మ్ అవుతాయి. వాట్ ఈస్ అన్ ఇమ్యూన్ కాంప్లెక్స్? నథింగ్ బట్ యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీనే మనం ఇమ్యూన్ కాంప్లెక్స్ అని అంటాం. ఇక్కడున్న ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ప్లస్ మన ఐజీ ఇమీడియేటెడ్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్లో కూడా ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఇక్కడ ఫామ్ అయ్యాయో చూద్దాం. ఇమ్యూన్ కాంప్లెక్స్ అంటే ఏంటి? యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీ. ఇక్కడ ట్రూ అలర్జెన్ వచ్చేసి యాంటీజెన్లా పనిచేస్తుంది. ఐజీ యాంటీబాడీ 2 కలిస్తే ఒక ఇమ్యూన్ కాంప్లెక్స్. ఇప్పుడు ఈ కండిషన్లో చూద్దాం యాంటీ ఐజీఈ యాంటీబాడీస్. ఇక్కడేమో ఐజీఈ యాంటీబాడీ ఏమో యాంటీజెన్, యాంటీ ఐజీఈ యాంటీబాడీ ఏమో యాంటీబాడీ. ఈ 2 కలిస్తే ఇంకొక ఇమ్యూన్ కాంప్లెక్స్. ఇదొక ఇమ్యూన్ కాంప్లెక్స్, ఇదొక ఇమ్యూన్ కాంప్లెక్స్, ఇదొక ఇమ్యూన్ కాంప్లెక్స్. ఈ ఇమ్యూన్ కాంప్లెక్సెస్ ఏం చేస్తాయి? ఒకసారి ఫామ్ అయితే దే విల్ యాక్టివేట్ క్లాసికల్ కాంప్లిమెంట్ పాత్వే లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ పొటెంట్ అనాఫైలా టాక్సిన్స్ C3A, C5A. వీటి ఓన్ రిసెప్టార్స్ ఉంటాయి మ్యాస్ట్ సెల్ మీద, C3A, C5A. సో మ్యాస్ట్ సెల్ యాక్టివేట్ అవుతుంది C3A, C5A రిసెప్టార్స్ ద్వారా దాని యొక్క కంటెంట్స్ రిలీజ్ చేస్తుంది లీడింగ్ టు అర్టికేరియా. ఒకవేళ ఇన్ఫెస్టేషన్స్ వినం కనుక మన బాడీలోకి ఎంటర్ అయినా అది డైరెక్ట్గా ఎలాంటి యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేయకుండా ఇమ్యూన్ కాంప్లెక్స్ అవసరమే లేకుండా ఆల్టర్నేటివ్ పాత్వే ద్వారా ఈ C3Aని C5Aని ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ విల్ యాక్టివేట్ మ్యాస్ట్ సెల్ అగైన్. ఇదన్నమాట మొత్తం ఇమ్యూనలాజికల్ ట్రిగ్గర్స్. ఒక్కసారి మనం సమ్మరైజ్ చేసి చూద్దాం అన్నీ. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ట్రిగ్గర్ ఐజీఈ యాంటీబాడీ, సెకండ్ యాంటీబాడీ అగైనెస్ట్ ఐజీఈ అండ్ ఎఫ్సి ఎప్సిలాన్ R1 రిసెప్టర్, క్లియర్. నెక్స్ట్ ఐజీజీ యాంటీబాడీ, దానికి అగైనెస్ట్గా యాక్ట్ చేసే
రుమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీ ఐజీజీ యాంటీబాడీ. ఇంకా ఫైనల్గా C3A C5A. కమింగ్ టు నాన్ ఇమ్యూనోలాజికల్ ట్రిగ్గర్స్. ఫస్ట్ సూడో అలర్జెన్స్. అక్కడేమో ట్రూ అలర్జన్కి అయితే ఐజీ యాంటీబాడీ కావాలి. ఫస్ట్ వచ్చి దానికి బైండ్ అయ్యి సెన్సిటైజేషన్ ఫేస్ని దాటి నెక్స్ట్ ఎఫెక్టార్ ఫేస్లో మనకు అర్టికేరియా కాజ్ చేస్తుంది. అదే నాన్ ఇమ్యూనలాజికల్ ట్రిగ్గర్ అనుకోండి, సూడో అలర్జన్కి ఎలాంటి యాంటీబాడీ హెల్ప్ అక్కర్లేదు. ఇదేమీ మన బాడీలో ఇమ్యూనిటీని స్టిమ్యులేట్ చేయదు, సెన్సిటైజేషన్ అవసరమే లేదు. డైరెక్ట్గా మ్యాస్ట్ సెల్ మీద దీని యొక్క రిసెప్టార్స్ ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళి మ్యాస్ట్ సెల్ని యాక్టివేట్ చేసి పడేస్తుంది ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్. అదే ట్రూ అలర్జన్కి అనుకోండి, ఫస్ట్ టైం సెన్సిటైజేషన్ ఫేస్ అనమాట, అది జరిగాకే నెక్స్ట్ దాని యొక్క అటాక్ చూపిస్తుంది. కానీ ఇది ఫస్ట్ టైం నుంచే మన బాడీ మీద అటాక్ చేసి అలర్జిక్ రియాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టిమ్యులై. వీటి ఎగ్జాంపుల్స్ అన్ని లాస్ట్లో చెప్తాను. సైటోకైన్స్, కీమోకైన్స్, వీటన్నిటికీ వాటి ఓన్ రిసెప్టార్స్ ఉన్నాయి. సో ఐజీ యాంటీబాడీ అవసరమే లేదు, నాన్ ఇమ్యూనోలాజికల్గా యాక్టివేట్ చేసేస్తుంది మ్యాస్ట్ సెల్ని. హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, గ్యాస్ట్రిన్, ACTH, TSH. మనం ఎప్పుడు అర్టికేరియా కేసు వచ్చినా థైరాయిడ్ ప్రొఫైల్కి పంపిస్తుంటాం. ఎందుకు? హైపోథైరాయిడ్ పేషెంట్స్లో ఈ TSH ఎలివేట్ అయి ఉంటుంది. ఈ హార్మోన్స్ అన్ని డైరెక్ట్గా మ్యాస్ట్ సెల్ని స్టిమ్యులేట్ చేసి అర్టికేరియా కాజ్ చేస్తూ ఉండొచ్చు దాన్ని కనిపెట్టడానికి. మెన్సెస్లో, ప్రెగ్నెన్సీ అప్పుడు ఎమోషనల్ స్ట్రెస్ తీసుకున్నా మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి ఆ హార్మోన్స్ వెళ్ళి డైరెక్ట్ మ్యాస్ట్ సెల్ని యాక్టివేట్ చేసి అర్టికేరియా ప్రొడ్యూస్ చేయొచ్చు. న్యూరోపెప్టైడ్స్ లైక్ VIP, సబ్స్టెన్స్ P. ఇన్ఫెక్షన్స్, ఇన్ఫెస్టేషన్స్, వినమ్. ఇది నాన్ ఇమ్యూనలాజికల్ ట్రిగ్గర్గా కూడా పనిచేయచ్చు బై డైరెక్ట్లీ యాక్టింగ్ ఆన్ టాల్ లైక్ రిసెప్టర్స్ ఆన్ మ్యాస్ట్ సెల్. ఫైనల్గా స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ కిట్ రిసెప్టార్ మీద యాక్ట్ చేస్తుంది. మ్యాస్ట్ సెల్ మీద కిట్ రిసెప్టార్ ఉంటుంది అని చెప్పా స్టార్టింగ్లో. ఎందుకు? ఇట్ విల్ రెస్పాండ్ టు స్టెమ్ సెల్ ఫ్యాక్టర్. ఈ స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది? మ్యాస్ట్ సెల్ యొక్క మెచ్యూరేషన్కి పనికొస్తుంది. చెప్పా కదా, ఇమ్మెచ్యూర్ మ్యాస్ట్ సెల్ నుంచి మెచ్యూర్ అవ్వాలంటే స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ కావాలని. ఇక్కడ చూడండి, ఒక ఇమ్మెచ్యూర్ సెల్ మెచ్యూర్ సెల్గా మారడానికి ఇక్కడున్న స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ మెయిన్ స్టార్ మార్క్ వేసి పెట్టా. మెచ్యురేషన్కి, దాని యొక్క గ్రోత్కి, డిఫరెన్షియేషన్కి, సర్వైవల్కి కూడా ఈ స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఆ స్టెమ్ సెల్ ఫ్యాక్టర్ పనిచేయాలంటే మెయిన్ మన మ్యాస్ట్ సెల్ మీద కిట్ రిసెప్టార్ ఉండాలి. ఈ కిట్ రిసెప్టారే లేకపోతే దీని గ్రోత్, సర్వైవల్, డిఫరెన్షియేషన్ మొత్తం అబ్నార్మల్ అయిపోద్ది. ఇన్ని ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్క ట్రిగ్గర్ వచ్చి యాక్టివేట్ చేసినా అపాన్ యాక్టివేషన్ బై వేరియస్ ట్రిగ్గర్స్ మ్యాస్ట్ సెల్స్ సెక్రీట్ సెవరల్ మీడియేటర్స్. దీనికి ట్రిగ్గర్స్ మల్టిపులే, మీడియేటర్స్ ఇది ట్రిగ్గర్ అయ్యాక రిలీజ్ చేసేది చాలా ఉంటుంది అనమాట. 2 రకాల మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి వచ్చి డీగ్రాన్యులేషన్ ద్వారా, ఇంకొకటి డీనోవో సింథసిస్ ద్వారా. డీగ్రాన్యులేషన్ అంటే ఆల్రెడీ ప్రీఫార్మ్డ్ మీడియేటర్స్ ఉంటాయి గ్రాన్యూల్స్లో, దే విల్ బి రిలీజ్డ్ ఇమ్మీడియట్లీ అపాన్ యాక్టివేషన్. ఇట్ ఈస్ కాల్డ్ డీగ్రాన్యులేషన్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి హిస్టమిన్, సెరటోనిన్. సెరటోనిన్కి ఇంకో పేరేంటి? 5-హైడ్రాక్సీట్రిప్టమైన్. ఈ రెండు కూడా బయోజెనిక్ అమైన్స్ అనమాట. నెక్స్ట్ హెపారిన్, హైయల్యూరోనిక్ యాసిడ్. ఈ రెండు ప్రోటియోగ్లైకాన్స్. PG అంటే ప్రోస్టాగ్లాండిన్స్ కాదు, ప్రోటియోగ్లైకాన్స్. కైమేసు, ట్రిప్టేస్ తెలిసిందే, సెరిన్ ప్రోటీస్ ఎంజైమ్స్. VIP సబ్స్టెన్స్ P, న్యూరోపెప్టైడ్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీడియేటర్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇమ్మీడియట్లీ. అదే యాక్టివేట్ అయినా కూడా కొత్తగా ఫ్రెష్గా న్యూగా సింథసైజ్ అయ్యాకే రిలీజ్ అయ్యే మీడియేటర్స్ వచ్చి డిలేడ్ రిలీజ్ ఉంటుంది. వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రోస్టాగ్లాండిన్ D2, గ్లూకోట్రైన్ B4, C4, D4, సైటోకైన్స్, కీమోకైన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్. స్టెమ్ సెల్ ఫ్యాక్టర్, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్. ఇవన్నిటికీ మ్యాస్ట్ సెల్స్ రిలీజ్ చేయడానికి టైం తీసుకుంటుంది యాక్టివేట్ అయ్యాక. ఎందుకంటే ఫామ్ చేసి ప్రొడ్యూస్ చేశాకే రిలీజ్ చేయాలి కాబట్టి. ఇవైతే గ్రాన్యూల్స్లో రెడీమేడ్గా ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ అయిపోద్ది, వెంటనే మనకు అర్టికేరియా, వీల్స్ డెవలప్ అవుతాయి. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్, మ్యాస్టోసైటోసిస్. ఆల్రెడీ చెప్పాను కదా, కిట్ రిసెప్టార్ కనుక డిఫెక్టివ్గా ఉంటే, కిట్ రిసెప్టార్ యొక్క జీన్, దాని యొక్క మ్యాస్ట్ సెల్ యొక్క గ్రోత్, సర్వైవల్, రీప్రొడక్షన్ అన్నీ అబ్నార్మల్గా మారిపోయి ఎక్కువ అబ్నార్మల్ మ్యాస్ట్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలాంటి మ్యాస్ట్ సెల్స్ కనుక మన ఇంటర్నల్ ఆర్గాన్స్లో అక్యుములేట్ అయితే సిస్టమిక్ మ్యాస్టోసైటోసిస్ అని అంటాం. మోస్ట్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ సిస్టమిక్ మ్యాస్టోసైటోసిస్ వచ్చి మ్యాస్ట్ సెల్ లుకీమియా అనమాట. నేను ఫస్ట్లో క్వశ్చన్ అడిగాను కదా,
మ్యాస్ట్ సెల్స్ విత్ గ్రాన్యూల్స్ బ్లడ్లో కానీ బోన్ మ్యారోలో కానీ ఉంటే ఆ అబ్నార్మల్ కండిషన్ ఏంటి, దాని పేరే సిస్టమిక్ మాస్టోసైటోసిస్, ఇంకా స్పెసిఫిక్గా మ్యాస్ట్ సెల్ ల్యూకీమియా. నెక్స్ట్ స్కిన్లో కనుక వచ్చి అక్యుములేట్ అయితే మోర్ నెంబర్ లోకలైజ్డ్గా దాన్ని మనం క్యూటేనియస్ మాస్టోసైటోసిస్ అని అంటాం. ఆల్సో నోన్ యాజ్ అర్టికేరియా పిగ్మెంటోసా. ఆ మ్యాస్ట్ సెల్స్ అక్యుములేట్ అయినవన్నీ లోకలైజ్డ్గా మనం చూడొచ్చు అనమాట. బ్రౌనిష్ డిస్కలరేషన్ ఉంటుంది మన స్కిన్ మీద. ఆ డిస్కలర్డ్ ప్యాచ్ మీదో మ్యాక్యూల్ మీదో మనం స్ట్రోక్ చేస్తే అక్కడ మనకు వీల్స్ డెవలప్ అవుతాయి. అదే అర్టికేరియా డెవలప్ అవుతుంది పిగ్మెంట్ మీద. దీన్ని డేరియస్ సైన్ అని అంటాం. ఈ డిసీజ్ని అర్టికేరియా పిగ్మెంటోసా అని అంటాం, ఎందుకంటే పిగ్మెంట్ మీద డెవలప్ అవుతుంది కాబట్టి అర్టికేరియా. కొన్నిసార్లు సిస్టమిక్ మాస్టోసైటోసిస్ ఉన్న వాళ్ళు కూడా మనకు ఫస్ట్ ఈ అర్టికేరియా పిగ్మెంటోసాతో ప్రెజెంట్ అవ్వచ్చు. మ్యాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ ఇక్కడ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది దీనికి థ్రెషోల్డ్. ఈజీగా మ్యాస్ట్ సెల్స్ యాక్టివేట్ అవుతుంటాయి. అనాఫైలాక్సిస్, అలర్జిక్ ఆస్తమా, అలర్జిక్ రైనైటిస్, యాంజియో ఎడిమా. ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ వీడియో చూడండి. అర్టికేరియా. ఫైనలీ కమింగ్ టు టైప్స్ ఆఫ్ అర్టికేరియా. బేస్డ్ ఆన్ డ్యూరేషన్ లెస్ దాన్ 6 weeks నుంచి మనకు వీల్స్ వచ్చి ఇబ్బంది పెడుతుంటే దాన్ని అక్యూట్ అర్టికేరియా అని అంటాం. గ్రేటర్ దాన్ 6 weeks నుంచి వస్తుంటే క్రానిక్. అక్యూట్ అర్టికేరియా క్యాన్ బి ఇడియోపతిక్. ఎంత ఇన్వెస్టిగేట్ చేసి చూసినా ఎందుకు వస్తుందో మనకు తెలియకపోతే దాన్ని ఇడియోపతిక్ అని అంటాం. ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, ఇన్ఫెస్టేషన్స్ వల్ల రావచ్చు. మెయిన్గా వార్మ్ ఇన్ఫెస్టేషన్స్, హెల్మెంతిక్ ఇన్ఫెస్టేషన్స్. సో ఎంపెరికల్గా మనం వచ్చిన ప్రతి అర్టికేరియా కేసుకి ఇన్ఫెస్టేషన్స్ ఉన్నా లేకున్నా ఒక ఆల్బెండజోల్ ఇస్తుంటాం. ఇంకా ఇన్ఫెక్షన్స్ కోసం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఎంపెరికల్గా ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా పెట్టేయచ్చు. నెక్స్ట్ ట్రూ అలర్జెన్స్, సూడో అలర్జెన్స్. వీటి వల్ల కూడా అక్యూట్ అర్టికేరియా వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ట్రూ అలర్జెన్ అండ్ సూడో అలర్జెన్? ఆల్రెడీ మనం చూసాం ఇందాకే. ట్రూ అలర్జెన్ వచ్చి ఐజీఈ యాంటీబాడీ మీద బైండ్ అయ్యి మ్యాస్ట్ సెల్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యాంటీబాడీ మీడియేటెడ్. ట్రూ అలర్జెన్కి యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. అదే సూడో అలర్జెన్స్కి ఎలాంటి యాంటీబాడీ అవసరం లేదు. సో ఇట్ వోంట్ స్టిమ్యులేట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. They have their own receptors on mast cells. They will directly attack mast cell and releases histamine, causing urticaria from the first exposure itself. అదే ట్రూ అలర్జన్ అయితే రావాలి, సెన్సిటైజ్ అవ్వాలి, బీ సెల్స్ అన్ని దాన్ని స్పెసిఫిక్ ఐజీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ ఎక్స్పోజర్ నుంచి దాని ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది. అర్టికేరియా రావడం, అలర్జిక్ రియాక్షన్స్ రావడం సెకండ్ ఎపిసోడ్ నుంచి ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పోజర్ సేఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీనట్స్ ఉన్నాయి. అందరికీ పీనట్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే సెన్సిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎలాంటి రియాక్షన్స్ రావు. సెకండ్ టైం నుంచి లైఫ్ లాంగ్ ఎప్పుడు తిన్నా అలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. బికాస్ ఇట్ ఈస్ ఏ యాక్టింగ్ యాజ్ ఏ ట్రూ అలర్జన్ వయా ఐజీఈ యాంటీబాడీ. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టేసుకుంటుంది కానీ ఎక్సెప్ట్ ఫస్ట్ టైం. అదే సూడో అలర్జన్ అనుకో, ఫస్ట్ టైం నుంచే వెంటనే మ్యాస్ట్ సెల్ని వెళ్ళి అది ట్రిగ్గర్ చేసి అర్టికేరియా కాసేలా చేస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ యాంటీజెన్ అండ్ ట్రూ అలర్జన్? ఈ రెండు కూడా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఫారిన్ ఆబ్జెక్ట్సే వచ్చి మన ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కానీ యాంటీజెన్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి డేంజరస్సే. ఇది వచ్చి ఎంటర్ అయిన తర్వాత మన నార్మల్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది దానికి అగైనెస్ట్గా. సో లైఫ్ లాంగ్ మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్ వైరస్ ఉంది. మనం ఒక్కసారి చికెన్ పాక్స్ వైరస్తో సఫర్ అయితే లైఫ్ లాంగ్ మనం మళ్ళీ చికెన్ పాక్స్ రాదు. సో సేఫ్గా ఉంటాం, ప్రొటెక్టివ్గానే ఉంటుంది. అదే ట్రూ అలర్జన్ అనుకోండి, ఫస్ట్ టైం మనం పీనట్స్ తినంగానే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ టైం ఒక్కటే మనల్ని స్పేర్ చేసేస్తుంది. కానీ లైఫ్ లాంగ్ ఎప్పుడు మళ్ళీ తిన్నా మనల్ని సఫర్ చేస్తూనే ఉంటుంది. సో అవాయిడెన్స్ ఆఫ్ అలర్జన్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇన్ అర్టికేరియా. ఈ రెండిట్లో ఏది డేంజరస్ మనకు? యాంటీజెన్ అలర్జనా? అలర్జనే డేంజరస్. యాంటీజెన్ కన్నా మన ఇమ్యూనిటీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ అలర్జన్కి మన ఇమ్యూనిటీయే మనకు అగైనెస్ట్గా యాక్ట్ చేస్తుంది వచ్చిన ప్రతిసారి. గుర్తుపెట్టుకుని దాన్ని. కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రూ అలర్జన్స్ అండ్ స్యూడో అలర్జన్స్. ట్రూ అలర్జన్స్ ఫుడ్స్ లైక్ ఎగ్స్, మిల్క్, పీ, నట్స్, షెల్ ఫిష్ అంటే ప్రాన్స్. ఇవి డ్రగ్స్ లైక్ బీటా లాక్టమ్స్,
పెనిసిలిన్, అమాక్సిసిలిన్, సెఫలోస్పోరిన్స్, యాంటీ ఎపిలెప్టిక్స్, సల్ఫోనమైడ్స్, ఇన్హలెంట్స్ లైక్ పోలెన్, డస్ట్ మైట్స్, అనిమల్ డాండర్, లేటెక్స్ పార్టికల్స్ ఇవన్నీ ఇన్హేల్ చేసుకుంటే అలర్జీ డెవలప్ అవుతుంది. ఓన్లీ ఇన్ సెన్సిటివ్ పీపుల్. వీనం త్రూ ఇన్సెక్ట్ బైట్స్ అవ్వచ్చు, ఇన్సెక్ట్ స్టింగ్స్ అవ్వచ్చు, వాస్ప్ స్టింగ్స్. ఇన్సెక్ట్ బైట్ చేయగానే ఆ వీనము మన కాంప్లిమెంట్ సిస్టమ్ని ఆల్టర్నేటివ్గా యాక్టివేట్ చేయొచ్చు, ట్రూ అలర్జన్గా యాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుడ్. కొన్ని ఫుడ్స్ ఏమో ట్రూ అలర్జెన్స్, కొన్ని ఏమో సూడో అలర్జెన్స్. ఇక్కడ సూడో అలర్జెన్స్ ఏంటి? ఫుడ్లో వేసే మనం అడిటివ్స్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు, ఆల్కహాల్, స్పైసెస్, ఎన్ఎస్ఐడ్స్ మెయిన్గా ఆస్పిరిన్, ఒపియాయిడ్స్, రేడియో కాంట్రాస్ట్ డై, వ్యాంకోమైసిన్. రెడ్ మ్యాన్ సిండ్రోమ్ పేరునే ఉంటాం, దానికి కల్పిట్ వచ్చి ఈ వ్యాంకోమైసినే. ఇక్కడ మనకు సూడో అలర్జన్ అనమాట. ఇది క్రానిక్ అర్టికేరియా. ఇక్కడ క్రానిక్ అర్టికేరియాలో మనకు రీజన్ తెలియట్లా ఎందుకు వస్తుందో. 6 weeks కంటే ఎక్కువ మనకు వీల్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు మనం దాన్ని క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అని అంటాం. ఇక్కడ అక్యూట్లో ఏమో ఇడియోపతిక్ అన్న పదం వాడచ్చు, కానీ ఇక్కడ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అని మాత్రమే అనాలి. ఎందుకంటే క్రానిక్ ఇడియోపతిక్ అనే వర్డ్ని, క్రానిక్ ఆటో ఇమ్యూన్ అనే వర్డ్ని, ఈ రెండింటిని రీప్లేస్ చేస్తూ ఒకే ఒక బ్రాడర్ బిగ్గర్ హెడ్డింగ్ తీసుకొచ్చారు. అదే క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా. దీన్నే రాయాలి మనం. ఇన్ కేస్ అది ఆటో ఇమ్యూనిటీ వల్లే వచ్చింది అనిపిస్తే అదొక సబ్ టైప్ అనమాట ఈ క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియాలో. సో దాన్ని ముందర యాడ్ చేసుకుంటాం. ఇక్కడ నేను క్లియర్గా రాశాను చూడండి. ఆటో ఇమ్యూన్ ఫస్ట్ రాసి తర్వాత క్రానిక్ స్పాంటేనియస్ అర్టికేరియా అని రాశాను. స్పాంటేనియస్ అంటేనే ఎక్స్టర్నల్ కాజ్ ఏంటో ఏదీ లేదు, ఎక్స్టర్నల్ స్టిములై లేదు, ఇంటర్నల్గానే ఏదో తేడా ఉంది. సో మోస్ట్లీ అది ఆటో ఇమ్యూనిటీ వల్లే అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్రానిక్ ఇండ్యూసిబుల్ అర్టికేరియా. దీనికి రీజన్స్ ఉన్నాయి. ఫిజికల్ స్టిములై, ఎన్విరాన్మెంటల్ స్టిములై, కోల్డ్, హీట్, సోలార్, వైబ్రేటరీ, డర్మోగ్రాఫిజం, డిలేడ్ ప్రెషర్ అర్టికేరియా. డర్మోగ్రాఫిజం అంటే ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తీసుకొని స్కిన్ స్ట్రోక్ చేస్తే ఆ స్ట్రోక్డ్ ఏరియా మొత్తం ఇమ్మీడియట్గా ఎరిథిమా, ఎడిమా అవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం డర్మోగ్రాఫిజం, స్కిన్ రైటింగ్ అని అంటాం. స్కిన్ మీద ఎలా రాసామంటే అలాగా అక్కడ ఏరియా అంతా ఎరిథిమా, ఎడిమా వచ్చేస్తుంది. బికాస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ మ్యాస్ట్ సెల్ బై దట్ స్ట్రోక్డ్ ప్రెషర్ కావచ్చు దానివల్ల. నెక్స్ట్ అదర్ ఇండ్యూసిబుల్ కాసెస్ వచ్చేసి అక్వాజెనిక్ అర్టికేరియా. వాటర్కి ఎక్స్పోజ్ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్, వాటర్ తగిలితే చాలు వాళ్ళకి అర్టికేరియా వస్తుంది. ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్, కోలినర్జిక్. ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే అర్టికేరియా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అర్టికేరియా. ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్వెట్ వచ్చి ఆ స్వెట్కి అర్టికేరియా వస్తే కోలినర్జిక్ అర్టికేరియా. కాంటాక్ట్ అర్టికేరియా, అలర్జెన్స్ని వెళ్ళి మనం టచ్ చేసి కాంటాక్ట్లోకి వస్తే దానివల్ల వచ్చే అర్టికేరియా. ఇది క్రానిక్ అర్టికేరియా క్లాసిఫికేషన్. మ్యాస్ట్ సెల్స్ గురించి చదివిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, 1, 2 అని కాదు, అన్ని ఏదైనా సరే మన మ్యాస్ట్ సెల్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో వాటిని కనిపెట్టడం చాలా కష్టం. కనిపెట్టి అవాయిడ్ చేయగలిగితే దాన్ని క్యూర్ చేయొచ్చు. కమింగ్ టు మై ఛానల్ నేమ్ TADD, పేరు గుర్తుపెట్టుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హasta la vista, desvidania.